హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చేసి ఒక 82 ఇయర్స్ మేల్కు 50 kgs వెయిట్ ఉన్నాడు. తనకు స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే బాడీ పైన కావచ్చు, కాలి పైన చిన్న చిన్న ర్యాషెస్ రావడం, చిన్నగా పుండుగా మారడం, ఇటువంటి ప్రాబ్లమ్స్తో ఒక డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినట్లయితే తను ఎటువంటి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేశారు, ఎటువంటి ఆయింట్మెంట్స్ మరియు ఎటువంటి సజెషన్ ఇచ్చారు అనేది ఈరోజు తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ చేయండి. అండ్ డిస్క్లైమర్ వచ్చేసి దిస్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, అంటే మెడిసిన్ పైన అవగాహన కొరకు చెప్పడం జరిగింది. డైరెక్ట్గా మాత్రం యూజ్ చేయకండి. ఓకే, దీన్ని తెలుసుకునే ముందు అసలు స్కిన్ ప్రాబ్లం అంటే ఏంటిది, ఎందుకు వస్తుంది, ఎన్ని రకాల కారణాలు ఉంటాయి, ఫుల్ డీటెయిల్స్ అంటే ఎటువంటి మెడిసిన్ జనరల్గా యూజ్ చేస్తుంటారు అనే విషయాలు తెలుసుకున్న తర్వాత ఈ మెడిసిన్ గురించి రివ్యూ చెప్తా. ఓకే, స్కిన్ ఇన్ఫెక్షన్స్ మెయిన్గా ఎలా కనిపిస్తాయంటే చర్మం పైన దురద, ఎర్రటి మచ్చలు, పొక్కులు, పొడిబారడం, గుండ్రటి మచ్చలు, చీము అంటే నీరు కారడం వంటివి, ఇవన్నీ చాలా రకాల టైప్స్ కనబడతాయి. మెయిన్గా ఒక 5-6 రకాలు అయితే ఉంటాయి. ఫస్ట్ ఫంగల్ ఇన్ఫెక్షన్ గురించి తెలుసుకున్నాం. గుండ్రంగా ఎర్రటి మచ్చలు, వాటి అంచులు ఎర్రగా ఉండడం, దురద, గజ్జి, తొడల మధ్య, శరీరం మడతల్లో ఎక్కువ కనిపిస్తుంది ఫంగల్. నెక్స్ట్ ఎజిమా, డెర్మటైటిస్, చర్మం పొడిబారడం అంటే తీవ్రమైన దురద, ఎర్రగా లేదా నల్లగా మారడం. ఇది మెయిన్గా సబ్బులు, కెమికల్స్ వంటి వాటి వల్ల, డస్ట్ వల్ల ఎక్కువగా పెరగవచ్చు. అలర్జీస్, నార్మల్గా అకస్మాత్తుగా దద్దులు రావడం, దురద, హెవీస్, కొన్ని రకాల ఫుడ్, మెడిసిన్, చిన్న చిన్న పురుగులు కాటు వేయడం, ట్రిగ్గర్స్ వల్ల రావచ్చు. నెక్స్ట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటే చీము, నొప్పి, వాపు, చర్మం వేడిగా ఉండడం, పసుపు, గోల్డ్ కలర్, క్రష్గా వంటి ఇట్లా లక్షణాలు కనిపిస్తాయి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే. స్కాబిస్, గజ్జి, ఇది రాత్రిపూట తీవ్రమైన దురద, వేళ్ళ మధ్యలో, మణికట్టు, నడుము, గజ్జాలలో మొదలైన చోట్ల స్కాబిస్ పురుగు కనిపిస్తుంటుంది. డ్రై స్కిన్, ఈ డ్రై స్కిన్ చర్మం పొడిబారడం, పగులు రావడం, తెల్లటి పొట్టు ఏర్పడడం, దురద, ఇవన్నీ డ్రై స్కిన్. ఇవన్నీ రకాలు ఉంటుంది. మెయిన్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి మెడిసిన్ అంటే జనరల్గా చెప్తా. ఫంగల్కి ఏంటి, ఎజిమాకి ఏంటి, అలర్జీస్కి. ఫంగల్కి వచ్చేసి క్లోట్రిమోజల్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు, టెర్బినాఫిన్ వంటి యాంటీ ఫంగల్ మెడిసిన్. నెక్స్ట్ ఎజిమాకు మాయిశ్చరైజర్స్ అంటే డాక్టర్స్ ప్రిఫర్ మేరకు టాపికల్ స్టెరాయిడ్స్ కూడా యూజ్ చేయొచ్చు. అలర్జీస్కి వచ్చేసి హెక్సాఫినాడిన్ వంటివి ఇప్పుడు మనం చూస్తున్న మెడిసిన్ అంటే ప్రిస్క్రిప్షన్లు ఇచ్చారు. సిట్రిజిన్ వంటి యాంటీ హిస్టమైన్స్. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కు యాంటీ బ్యాక్టీరియల్ మెడిసిన్. స్కాబిస్కు పెర్మిథ్రిన్ 5%. డ్రై స్కిన్కు ఫ్రీ మాయిశ్చరైజర్స్, ఫ్రాగ్రెన్స్ వంటివి ఈ డ్రై స్కిన్కు ఎక్కువ యూజ్ చేస్తుంటా. అంటే జనరల్గా చెప్తున్నాను. ఫంగల్కి ఏంటి, అలర్జీస్కి, బ్యాక్టీరియల్, స్కాబిస్కి, ఇవన్నీ జస్ట్ టెంపరవరీగా ఇట్లా జనరల్గా చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మన ప్రిస్క్రిప్షన్ గురించి తెలుసుకుందాం. ప్రిస్క్రిప్షన్లో ఎటువంటి మెడిసిన్ రాశారో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఇది అలర్నేట్. ఇందులో ఫ్లెక్సోఫినాడిన్ హైడ్రోక్లోరైడ్ 180 mg ఉంటుంది. ఇది ఇక్కడ 5 daysకు మార్నింగ్ మరియు నైట్ 2 times ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇది యాంటీ హిస్టమైన్ గ్రూప్, అంటే యాంటీ అలర్జెటిక్గా పనిచేస్తుంది, యాంటీ హిస్టమైన్గా పనిచేస్తుంది. మేజర్గా చర్మం పైన దురదను, హెవీస్ను, అలర్జీస్ వల్ల వచ్చే దద్దుర్లను, యాంటీ అలర్జీ సిమ్టమ్స్ను తగ్గించడంలో, ఈ సిచ్యువేషన్లో ఆ చర్మం పైన దురద, దద్దుర్లను తగ్గించడంలో ఎక్కువగా యూస్ఫుల్ అవుతుంది ఇది. దీని సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం తల తిరగడం, తలనొప్పి రావడం వస్తే డాక్టర్ని చూపించండి. నెక్స్ట్ విటమిన్ D3 ఓరల్ సొల్యూషన్ 60,000 ఇది UI. అయితే ఇది 5 ml కంటెంట్లో అంటే ఒక లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఈ లిక్విడ్ను వీక్లీ వన్స్ తీసుకోవచ్చు. ఇది విటమిన్ D లోపం, ఎముకల బలహీనత ఉండడం, కాల్షియం శరీరంలో సరిగ్గా అబ్జర్వ్ అవ్వకుండా ఉండడం వల్ల విటమిన్ D3 లోపం, డెఫిషియన్సీ వస్తుంది. అంటే మజిల్ బోన్ సమస్యల్లో దీన్ని ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ఇది వీక్లీ వన్స్ మాత్రమే. ఇది డాక్టర్ సలహా మేరకే తీసుకోండి. ఓకే, నెక్స్ట్ క్లోబెటాసోల్ ప్రొపోనేట్. ఇది 2 మెడిసిన్ కాంబినేషన్. క్లోబెటాసోల్ 0.05% ప్లస్ మరియు
ఫ్యూసిడిక్ యాసిడ్ 2%. ఇది క్లోబెటాసోల్ అనేది బలమైన స్టెరాయిడ్, అంటే రెడ్నెస్, స్వెల్లింగ్, ఇచ్చింగ్ని తగ్గించడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్యూసిడిక్ యాసిడ్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ పైన పనిచేస్తుంది, అంటే ఇది ఒక యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో కూడిన కొన్ని ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ని, స్కిన్ కండిషన్, ఉదాహరణకు ఇన్ఫెక్టెడ్ ఎజిమా కావచ్చు, డెర్మటైటిస్లో, ఇటువంటి సందర్భాల్లో దీన్ని ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇది యాంటీ ఫంగల్ క్రీమ్స్ కాదు, యాంటీ ఇన్ఫెక్షన్స్ లేదా యాంటీ ఇన్ఫెక్షన్స్కు సంబంధించిన మెడిసిన్ కావచ్చు. ఎటువంటి మెడిసిన్ అయినా కానీ యూజ్ చేసే ముందు కంపల్సరీ డాక్టర్ సలహా మేరకు ఉపయోగించగలరు. ఇక్కడ ఇచ్చిన మెడిసిన్ మార్నింగ్ ఈవినింగ్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ఒకటి D3 వీక్లీ వన్స్ ఇచ్చారు. క్రీమ్ వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ 2 times వరకు అప్లై చేసుకున్నట్లయితే తనకు 5 daysలో ఈ ప్రాబ్లం అనేది చాలా వరకు తగ్గిపోతుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.